ఖరీదైన ఫోన్లున్న ఒంటరి ప్రయాణికులే వారి టార్గెట్. ఆటోలో ఎక్కిన వారిని టార్గెట్ చేస్తారు. మర్యాదగా పలకరించి ఇంటి వరకు డ్రాప్ చేస్తామంటారు. మధ్యలోనే దించేసి పారిపోతారు. సదరు ప్రయాణికుడు దిగిన తర్వాత కానీ తెలియదు జేబులో సెల్ మాయమైందని. ఎక్కడైనా పారేసుకున్నామా, ఎవరైనా కాల్ చేశారా అని తెలుసుకోలేకపోవడం బాధితుల పరిస్థితి. ఇలా 200కు పైగా చోరీలు చేసిన గ్యాంగ్ను కటకరాలకు పంపారు పోలీసులు. వీరి చోరీ తీరు చూసి పోలీసులే షాక్ అయ్యారు. ఇదే ఆ దొంగల ముఠ. హైదరాబాద్ లో ఇప్పటి వరకు తక్కువ టైంలోనే 200కు పైగా చోరీలు చేసిన ట్రాక్ రికార్డు వీరిది. ఫలక్నుమాకు చెందిన 4 మిత్రులు ముఠాగా ఏర్పడి ఈ చోరీలు చేస్తున్నారు. ఆటో కోసం ఎదురు చూస్తున్న ప్రయాణికుల్లో ఎవరి దగ్గరైనా ఖరీదైన ఫోన్ ఉందంటే వీరి పంట పండినట్టే. రండి సార్ రండి అని మర్యాదగా ఆటోలో కూర్చోమంటారు. ఒకరికొకరు పరిచయం లేనట్టుగానే నటిస్తారు. ఆటో వేగంగా వెళ్లగానే డ్రైవర్తో గొడవకు దిగుతారు. ర్యాష్ డ్రైవింగ్ చేస్తున్నావెందుకని గొడవ పెట్టుకుంటారు. ఈ గందరగోళంలో ప్రయాణికుడి సెల్ ఫోన్ ను చాకచక్యంగా కొట్టేస్తారు. పని పూర్తి కాగానే డ్రైవర్ కు సిగ్నల్ ఇస్తారు. ప్రయాణికులతో గొడవపడ్డ డ్రైవర్ డబ్బులు ఇవ్వాల్సిన అవసరం లేదు, దిగిపోండని అందరినీ దింపేస్తాడు. కొట్టేసిన సెల్ ఫోన్ అమ్మేసి జల్సా చేస్తారు. ఇది వీరి చోరీ స్టైల్. దొంగతనాల్లో ఆరితేరిన వీరిని అఫ్జల్గంజ్, మాదాపూర్ పోలీసులు గత ఏడాది అరెస్టు చేసి జైలుకు పంపారు. ఈసారి బాధితులు ఫిర్యాదు చేయలేని విధంగా చోరీలకు స్కెచ్ చేశారు. సరిగ్గా ఇదే స్టైల్లో 200కు పైగా చోరీలు చేశారు. ఓ 10 మంది బాధితులు కూడా పోలీస్ స్టేషన్ కు వచ్చి కంప్లైంట్ చేయలేదు. సీసీ కెమెరా దృశ్యాల ఆధారంగా ఈ దొంగలు కార్ఖానా పోలీసులకు దొరికిపోయారు. వీరి నుంచి 15 సెల్ ఫోన్స్ రికవరీ చేశారు. వాళ్ళ దగ్గర 15 ఫోన్స్ వర్త్ అరౌండ్ 3 lakhs సీజ్ చేయడం జరిగింది. అండ్ 1 ఆటో ఆల్సో. అయితే ఈరోజు వీళ్ళని మనం ప్రెస్ ముందు పెట్టడానికి ముఖ్య కారణము నాట్ ఓన్లీ ఫర్ సీజర్ అని కాదు, బేసిక్గా ఒక కామన్ మ్యాన్ వీళ్ళు చేసే విధానానికి ద వే దే ఆర్ డూయింగ్ చాలా ఎఫెక్ట్ అవుతున్నారన్న ఉద్దేశంతో ప్రజలకు తెలియాల్సిన అవసరం చాలా ఉంది. ఇక మోండా మార్కెట్ పోలీస్ స్టేషన్ పరిధిలో బైక్ దొంగతనాలకు పాల్పడుతున్న దొంగ మురళీధర్ ను అరెస్ట్ చేశారు పోలీసులు. అతడి నుంచి 5 బైకులు స్వాధీనం చేసుకున్నారు. తెలంగాణ జిల్లాలో ఎక్కడికి పనిపై వెళ్లినా ఓ బైక్ కొట్టేయడం మురళీధర్ కు అలవాటు. చివరకు పోలీసుల తనిఖీల్లో దొరికిపోయాడు.